అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ రాష్ట్రంలోని అంగన్వాడీ వ్యవస్థకు ఒక హెడ్ ఆఫ్ అకౌంట్ ఉండేది కాదు అధ్యక్ష. జీతాలు ఎప్పుడు వస్తాయో చాలా అపనమ్మకంగా ఉండేది. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తే రాష్ట్రం అంతే కల్పించేది. 2014 అప్పటికి 4200 టీచర్లకు 2200 ఆయాలకు ఇచ్చే పరిస్థితి ఉండేది అధ్యక్ష. గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో తండాల్లో మరి మహిళలకు కావాల్సిన అన్ని వసతులు వాళ్ళు సమకూరుస్తున్నారని చెప్పి వాళ్ళని గుర్తించి మళ్ళీ 2023 నాటికి వాళ్ళ జీతాలు 13,800కు పెంచడం 2 సార్లు పెంచడం జరిగింది అధ్యక్ష. అలాగే వాళ్ళ జీతాలు మిగతా ప్రభుత్వ ఉద్యోగులతో పాటు 1వ తారీఖున వచ్చే ఏర్పాట్లు కూడా చేశాం. అయితే ఆ రోజు కూడా వాళ్ళ అపాయింట్మెంట్ ఎన్ని సంవత్సరాల్లో రావాలి, రిటైర్మెంట్ ఎప్పుడు కావాలనేది ఒక పాలసీ లేకుండే అధ్యక్ష. వాళ్ళను మేము మెప్పించి 65 ఏళ్ళు నిండిన వాళ్లకు రిటైర్మెంట్ చేయాలని, వాళ్ళకు కొంత ఆర్థికంగా సాయం చేయాలని చెప్పి పెన్షన్ ఉండదు కాబట్టి అని అనుకున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఒప్పుకున్న జీవోను అప్పుడే ఎన్నికలు రావడంతో ఆగిపోయింది. 2 లక్షల రూపాయలు టీచర్లకు 1 లక్ష రూపాయలు ఇస్తాము, అలాగే వాళ్లకు పెన్షన్ కూడా సౌకర్యం కల్పిస్తామని చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ వాళ్ళు రిటైర్ అయ్యి దాదాపు 8 నెలలు కావస్తుంది. ఇప్పటి వరకు వాళ్ళకి ఇస్తా అన్న 2 లక్షలు కానీ ఆయాలకు ఇచ్చే 1 లక్ష రూపాయలు కానీ ఇప్పటి వరకు వాళ్ళ అకౌంట్లో వేయలేదు. అలాగే ఆ పెన్షన్ గురించి కూడా ఒక నిర్ణయం జరగలేదు అధ్యక్ష. దాన్ని వెంటనే చేయాలని, వాళ్ళకు వచ్చే బెనిఫిట్ ఇవ్వాలని కోరుతూనే దాదాపు వాళ్ళు ఖాళీ చేసిన పోస్టులు 6000 పైచీలకు అధ్యక్ష. అలాగే మిగతా అన్నీ కలుపుకుంటే 9000 పైచీలకు పోస్టులు ఆయాలు టీచర్లు కలిపి ఈ రాష్ట్రంలో ఖాళీలు ఉన్నాయి. ఆ పోస్టులకు ఇంకెవరు ఆ పని చేయలేరు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా పేదవాళ్లకు, గర్భిణీలకు, బాలింతలకు మంచి భోజనాన్ని కానీ పాలన ఇవ్వలేకపోతారు కాబట్టి వెంటనే ఆ 9000 పోస్టులను భర్తీ చేసే ప్రక్రియ మొదలు పెట్టాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఓకే, బేగ్ గారు.